రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్తే అండి. సార్, 3 నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ 5 మందికి అయితే నోటీసులు పంపడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎలా చూడాలి? ఖచ్చితంగా వీళ్ళపై అనర్హత పడే అవకాశం కనిపిస్తుందంటారా? అందరికీ నమస్కారం. 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అది రాష్ట్రమంతా తెలిసినటువంటి అంశమే. అయితే ఈ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన చట్టపరంగా చర్యలు చేపట్టాలి, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అని బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా అనేక వేదికలపైన పోరాడుతుంది. మొదట స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తున్నారని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కూడా సరైనటువంటి తీర్పు రానటువంటి క్రమంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ పార్టీ ఫిరాయించారు అనేటటువంటి ఆరోపణలు ఉన్న 10 మంది శాసనసభ్యుల విషయంలో తీర్పు చెప్తూ అసలు యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ ఏం కోరింది అంటే డైరెక్ట్ గా సుప్రీంకోర్టే వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అంటే ఆ అధికారం మాకు లేదు, కాబట్టి మేము ఒక సూచన చేస్తున్నాము అని స్పీకర్ కు ఒక సూచన చేశారు. ఇక్కడ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారంగా పార్టీ ఫిరాయించినటువంటి వారిని అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం సభాపతి స్పీకర్ కు మాత్రమే ఉంటుంది, కోర్టులకు ఉండదు. కాబట్టి కోర్టు ఆ విషయంలో జోక్యం చేసుకునేటటువంటి వివాదానికి ఆస్కారం ఇవ్వకుండా తను ఒక సూచన చేసింది తెలంగాణ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారికి. ఏంటి, మీరు 90 రోజుల్లో అంటే 3 నెలల లోపు ఈ ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి అన్నారు. డిస్క్వాలిఫై చేయమని చెప్పలేదు, ఒక నిర్ణయం తీసుకోండి అనేటటువంటి ఒక సూచన మాత్రం చేసింది. బట్ ఆ సూచనని గౌరవిస్తూ గౌరవ శాసనసభ స్పీకరు ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల పట్ల ఏ నిర్ణయం తీసుకుంటారనేటటువంటి ఒక ఉత్కంఠత అయితే మనందరికీ కలిగినటువంటి నేపథ్యం. బహుశా ఇక్కడ మనం ఇప్పుడు వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఆగస్టు 21 నాడు అంటే శుక్రవారం రోజు, నిన్నటి రోజున స్పీకరు మొత్తం ఫిరాయించినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది శాసనసభ్యుల్లో 5 మంది శాసనసభ్యులకి నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులో ఏముంటుందనంటే మీ పైన ఈ అభియోగాలు వస్తున్నాయి, మీరు పార్టీ మారారా, మీ వివరణ ఏంటి అనేటటువంటి ఒక నోటీస్ ని సర్వ్ చేశారు. అయితే గౌరవ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ప్రకారంగా అక్టోబర్ 31 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. అదేమి మ్యాండేటరీ కాదు కానీ బట్ సుప్రీంకోర్టు సూచనలు అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఈ 5 మంది శాసనసభ్యులకి స్పీకర్ నోటీస్ సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నోటీస్ సర్వ్ చేస్తే సమాధానం ఎవరు ఇవ్వాలా? ఎమ్మెల్యేలు ఇవ్వాలా. ఏమని సమాధానం ఇస్తారు? మేము పార్టీ మారామండి, మా పైన మీరు చర్యలు తీసుకోండి అని ఇస్తారా? ఇవ్వరు కదా. చాలా కామన్ గా మనకు అర్థం కావాల్సినటువంటి భాష, మనకు అర్థం కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఒక ఫార్మల్ గా ఒక చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు గౌరవ సూచన మేరకు స్పీకర్ గారు ఈ 5 మందికి మరొక 5 మందికి కూడా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంటుంది. బట్ ఈ ఎమ్మెల్యేలు ఏమనిస్తారు? మేము పార్టీ మారలేదండి, మా పైన వచ్చినటువంటి అభియోగాలు తప్పు, మేము మా నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం, మా నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారిని మేము కలిచాము అనేటటువంటి విషయాన్ని చెప్తాము. శేషు గారు, మీరు చెప్పినట్టు ఆల్రెడీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్ళానని చెప్తున్నారు. సరే, ఇలాంటి వాళ్ళు కొన్ని చెప్తారు, కానీ ముఖ్యంగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి మారి అక్కడ ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి. అతను ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉందని అనేది ఒకటైతే, 2 జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకున్నారు. మరి ఇలాంటి వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం లేవంటారా? మీరు అడిగిన క్వశ్చన్ లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ప్రతి దానికి ఒక ఎవిడెంటికల్ ప్రూఫ్ కావాలి మనకి, ఒక సాక్ష్యము ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నామంటే స్పీకర్ కి ఈ పార్టీ ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వివరణ ఇస్తారు. ఆ వివరణ ఇచ్చేటటువంటి క్రమంలో
మేము కండువా కప్పుకున్నాము, కానీ ఆ కండువా కాంగ్రెస్ పార్టీది కాదు, అది జాతీయ పతాకానికి సంబంధించినటువంటి జాతీయ నేషనల్ కి సంబంధించినటువంటి ఒక మేము కండువాను కప్పుకున్నాం తప్ప అది కాంగ్రెస్ పార్టీది కాదు అనేటటువంటి వివరణతో పాటు మేము పార్టీ మారలేదు అనేటటువంటి ఒక వివరణ ఇస్తే, బట్ స్పీకర్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఈ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణతోటి నేను సంతృప్తి చెందాను కాబట్టి నేను వాళ్ళపైన అనర్హత వేటు వేయటం లేదు అని అంటే ఏం జరుగుతుందో చెప్పండి. సుప్రీంకోర్టు మళ్ళా జోక్యం చేసుకొని లేదు 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 మీ నిర్ణయం తప్పుంది అనే అట్లా చెయ్యదు. బట్ స్పీకర్ ఇక్కడ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. ఏంటి అనంటే ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణకి నేను సంతృప్తి చెందుతున్నాను, సంతృప్తికరమైనటువంటి వివరణ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళపైన అనర్హత వేటు వేయటం లేదు అనే ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి అంటే వీళ్ళు పార్టీ మారారు అనేటటువంటి ఒక సహేతుకమైనటువంటి ఒక ఎవిడెంటికల్ ప్రూఫ్స్ ని పట్టుకొని దానం నాగేంద్ర విషయంలో అయితే అది క్లియర్ గా ఉంది కదా. చెప్తానండి, నేను చెప్తానండి, నేను అదే చెప్తున్నాను. ఈ ప్రూఫ్స్ కలెక్ట్ చేసి ఆ ప్రూఫ్స్ తోటి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళా సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ ఏదైనా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం కాకుండా పక్షపాతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా అనేటటువంటి విషయాన్ని మాత్రమే కోర్టు పరిశీలిస్తుంది. ఇప్పటిదాకా మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పటి వరకు గూడెం మహిపాల్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్ లోకి వెళ్ళలేదని. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడు నేను పార్టీ మారలేదు అని. తర్వాత జగిత్యాల సంజయ్ చెప్తున్నారు నేను పార్టీ మారలేదని. బట్ ఇక్కడెక్కడా కూడా ఒక ప్రాపర్ ప్రూఫ్స్ ని మనం చూపెట్టలేం, కానీ 10 మందిలో ఒకే ఒక్క విషయంలో మనం ప్రాపర్ ప్రూఫ్ ని బీఆర్ఎస్ పార్టీ చూపించగలుగుతుంది. అది ఒక దానం నాగేందర్ విషయంలో చూపించగలుగుతుంది. ఎందుకు దానం నాగేందర్ విషయంలో చూపించగలుగుతుందంటే దానం నాగేందర్ పోటీ చేసింది కారు గుర్తుపైన ఎమ్మెల్యేకి, తర్వాత 6 నెలల తర్వాత వచ్చినటువంటి ఎంపీలలో అతను పోటీ చేసింది కాంగ్రెస్ గుర్తుపైన, చేతి గుర్తుపైన. కాబట్టి అక్కడ ఒక స్పష్టమైనటువంటి ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ విషయంలో స్పీకరు నేను అనుకుంటున్నాను బహుశా స్పీకర్ స్థాయిలోనే అనర్హత వేటు వేసేటటువంటి అవకాశం ఉంది. ఇక మీరు అన్నటువంటిది ఏంటి అని అంటే మీరు జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అని అనేది, బట్ ఎవరు చూపించాలా? ఆ ప్రూఫ్ ఎక్కడ దొరకాలా? మళ్ళా కాంగ్రెస్ పార్టీయో ఇవ్వాలా లేకపోతే ఎమ్మెల్యే ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? బీఆర్ఎస్ కి ఇస్తుందా? ఇది ఒక పాయింట్ నెంబర్ 1 తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, కడియం శ్రీహరి గారు గాంధీ భవన్ కి వెళ్ళి గాంధీ భవన్ లో జరిగేటటువంటి సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు అనంటే, బట్ కడియం శ్రీహరి గారు ఏమి వివరణిస్తారంటే అది మా జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో, నా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో అక్కడ మినిస్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నేను సమీక్ష చేయడానికి పోయాను తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కాదు అనేటటువంటి ఒక వివరణ ఇచ్చుకుంటారు. అంటే ఇక్కడ కీ పాయింట్, మీరు ఎటు తిరిగైనా రానియండి సార్, మీరు ఎట్టైనా రానియండి, స్పీకర్ ఒక అంతిమ నిర్ణయం తీసుకునేటటువంటి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు తప్ప కోర్టు స్పీకర్ ని ఆదేశించజాలదు, మళ్ళా సూచన చేస్తుంది. మీరు చేసినటువంటి విచారణలో ఈ లోపాలు కనపడ్డాయి అని ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ లోపాలను కూడా మీరు పరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి అని మళ్ళా స్పీకర్ కి ఇది చేస్తారు. ఇది ఎంత లీగల్ ప్రొసీజర్ ఉంటుందండి మీరు చెప్పండి. ఈ పుణ్యకాలం కాస్త 5 ఏళ్లు గడిచిపోతుందండి. తుది తీర్పు వచ్చేసరకు ఈ 5 సంవత్సరాల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇది చేసేటటువంటి ఫైట్ లేకపోతే ఈ లీగల్ బ్యాటిల్ అంతా కూడా నిష్ప్రయోజనంగా ఉంటది. ఏదో వాళ్ళ కాల పరిమితి అయిపోయిన తర్వాత వేటు పడితే వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అనేటటువంటి విషయం గతంలో మనం చూసాము, ఇప్పుడు కూడా అదే చూస్తున్నాము. మొత్తంగా ఇప్పటి వరకు అంటే ఈ 11 సంవత్సరాల్లో తెలంగాణలో 53 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఒక్కళ్ళ పైన అనర్హత వేటు పడిందా అండి? మనం మాట్లాడుకుందాం, స్వతంత్ర టీవీ వేదిక ద్వారా మాట్లాడుకుందాం. 2014లో 29 మంది మారారు, 2018లో 14 మంది మారారు. మనతో పాటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు.